హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సత్య వ్లాగ్స్. ఈరోజు అయితే విఘ్నేశ్వరుడికి అభిషేకం చేశానండి. చాలా సింపుల్గా చేసుకున్నాను. బుధవారం పూజ. ఇదిగోండి చూడండి, వినాయకుడిని ఇలా పెట్టుకున్నాను. ముందున 5 పువ్వులు పెట్టుకొని అభిషేకం. ఎర్రని పువ్వులు అయితే మంచిది. అయితే నా దగ్గర ఎర్రని పువ్వులు లేవు. 5 రకాల ద్రవ్యాలతో స్వామికి అభిషేకం చేసుకున్నానండి. బుధవారం కదా, అందుకోసమని. అందరికీ ఏ విఘ్నాలు ఉన్నా మనస్ఫూర్తిగా తొలగిపోవాలని కోరుకుంటున్నానండి. అందరూ బాగుండాలని, అందులో నేను ఉండాలని కూడా కోరుకుంటున్నాను. తప్పకుండా చూడండి. చాలా చిన్న వీడియో. కొబ్బరి నూనెతో దీపాన్ని వెలిగించానండి, కామాక్షి దీపాన్ని. కామాక్షి దీపం అంటే ఇదిగోండి, ఇలా అమ్మవారి చేతిలో చెరుక్కడ ఉంటుంది. గజలక్ష్మి దీపం అంటే లక్ష్మీదేవికి ఇటువైపు 2 వైపులో ఏనుగులు ఉంటాయి. అలాగే అష్టలక్ష్మి దీపం అంటే మధ్యలో అదే వినాయకుడి చుట్టూ అష్టలక్ష్ములు ఉంటారండి. ఇది కామాక్షి దీపం. ఇదిగోండి, చాలా సింపుల్గా చేశాను. పాలు నైవేద్యంగా పెట్టాను స్వామికి. శివయ్య కూడా అభిషేకం చేశాను, కానీ సోమవారం మాత్రమే శివయ్య అభిషేకం చూపిస్తూ ఉంటాను ఎక్కువ. మిగతా అన్నపూర్ణాదేవి ఇలాగా బియ్యంలో పెట్టుకున్నానండి. అలాగే ధనలక్ష్మి కొంచెం, ఈ కొంచెంలో కొంచెం కాయిన్స్ ఉంటే చిన్న బంగారం ఉంది ఏదైనా వేసుకొని పెట్టుకోవచ్చు. ఇది చిన్న వీడియో. స్వామికి ఎర్రని వస్త్రాన్ని పెట్టాలండి. అంటే మనం వస్త్రం కింద పెడతాం కదా దూదిని, దాన్ని గంధము కుంకుమ కలిపి అలాగా మధ్యలో డాట్స్లా చేసుకొని పెట్టాలి. వినాయకుడికి ఎర్ర రంగు అంటేనే ఇష్టం. పువ్వులు కూడా ఎర్రన దొరికితే మంచిది. కానీ మరి ప్రస్తుతానికి నా దగ్గర ఇవే ఉన్నాయి. ఈరోజు బుధవారం కదా, స్వామికి అభిషేకం చేసుకుందామని. చాలా రోజులు అయిపోయింది వినాయకుడు అభిషేకం చేసి, అందుకోసం చేశానండి. చూడండి, ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ ఉన్నాయి. ఈ చిన్న వీడియో కదా, చివరి వరకు చూడండి. ఎవరైనా ఆర్గనైజ్ చేసుకోవాలనుకుంటే ఇలా ఆర్గనైజ్ చేసుకోండి చక్కగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.